హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి వీడియో వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్ వెళ్ళామండి మేము. అక్కడ వాటర్ మొత్తం చాలా హెవీగా వచ్చినాయనేసి చూడ్డానికనేసి వెళ్ళాము. అక్కడ ఫుల్ వాటర్ వచ్చేసాయి. మేము వెళ్ళడానికి 2 డేస్ ముందు ఇంకా పైన ఉన్న గుడి దగ్గర గూడా శివలింగాన్ని కూడా తాకాయంట. అన్ని వాటర్ వచ్చాయంట. మేము వెళ్ళేసరికి ఒక 2 స్టెప్స్ దాటిపోయినాయన్నమాట వాటరు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. నాకేంత నచ్చిందంటే ఇన్ని వాటర్ నేనెప్పుడు చూడలేదు. చిన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాం గానీ, ఇన్ని వాటర్ లేదు. నేనప్పుడు వెళ్ళినా గూడా చాలా లోపలికి వాటర్ ఉండేయి. ఇంకొకసారేమో టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాము. ఇంకొకసారి పుష్కరాలు. ఇక్కడ చూసారా, ఇక్కడ కాశీది జ్ఞాన ఆశ్రమం అని ఉంటుందండి. ఇక్కడికి చాలామందొచ్చి ఇక్కడ పొద్దున్నే వస్తారు. వాటర్‌లో బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ మధ్యాహ్నం 12 అట్లా భోజనం పెడతారండి. అన్నదానం, నిత్య అన్నదానం ఉంటుంది. 12 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం తినొచ్చు. అక్కడ మళ్ళీ చందా రాయాలనుకుంటే రాయొచ్చు. ఇక్కడంతా కట్టెల పొయ్యి మీదనే అండి. అక్కడున్న కట్టెలే కొట్టుకొని మరీ చేస్తారు. ఇక్కడ చూసారా, ఆయన్ని కట్టెలు కొడుతున్నారు. మేము వచ్చేటప్పుడు చూసాము. అలా కిందికెళ్ళిన వెంటనే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అసలు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఫస్ట్ ఒక విలేజ్ నుంచి వస్తాము. ఆ విలేజ్లో మొత్తం చేపలు పట్టే వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు వర్షం ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైంది కాబట్టి చేపలు పట్టరంట అండి. అవి అలలు అనేవి దొబ్బుతాయనేసి వలలు వేయరంట. అక్కడ బోట్లు కూడా వెళ్ళవంట. ఇంతకుముందు అయితే సోమశీల నుంచి యువతలకి రావడానికి బోట్లు ఉండేవన్నమాట తెలంగాణ నుంచి. ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువైపోయేసరికి వాళ్ళకి స్టాప్ చేసేస్తారంట అండి, అక్కడికి ఇక్కడికి తిరగకుండా. ఎందుకంటే చాలా వాటర్ వచ్చినాయి. మనకి మామూలుగా అయితే ఆ మునిగిపోయిన టెంపుల్ పైన ఒకటి పెద్ద బొంగు పెట్టేసి కట్టెలాగా పెట్టేసి దానికి ఒక జెండా పెట్టేవాళ్ళండి, హనుమాన్ జెండా. ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. ఆ వాటర్ ఫ్లో అంతా ఎక్కువైపోయేసరికి ఆ జెండా కూడా ఎగిరిపోయింది అనుకుంటా. అది కూడా కనిపించట్లేదు. లేకపోతే జెండా కనిపించేది మనకు టెంపుల్ అక్కడ ఉంది అనేసి. ఈ ఇంత ఇంత వరద వచ్చేసరికి అక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం టెంపుల్ లేకుండా అండి. ఇది కొత్తగా పెట్టారంట, లలితాంబిక టెంపుల్ అనేసి. అక్కడ స్వామివారు కూర్చున్నారు. ఇక్కడ నవగ్రహాలు మొత్తం అక్కడ అంటే దంపతులతోనే ఉన్నారండి. ప్రతి నవగ్రహానికి భార్యాభర్తలు ఉంటారు. నేను ఎప్పుడు చూడలేదు ఇలా ప్రతి గ్రహానికి దంపతులతో ఉండడము. నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. కొత్తగా పెట్టారంట ఇది కూడా. చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎక్కడైనా ఒకటే శనిదేవుడు కానీ, రాహు, కేతు అలా ఒక్కరినే పెట్టేవాళ్ళు. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా పెట్టారు. కొత్తగానే ఉన్నాయి ఇవి కూడా. ఇంతకుముందు వరకు కూడా లేదండి. అది ఈ మధ్య రీసెంట్గానే పెట్టారు. ఇక్కడ పైన మన టెంపుల్ అంతా ఎలా ఫామ్ చేశారు అవన్నీ ఉన్నాయండి. లోపల లోపల ఇంకా ఫ్లెక్సెస్ చాలా ఉన్నాయి. ఈ లింగం ఎలా ఏంటి ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా పెట్టిన దగ్గర లింగం కూడా కొట్టుకొని వచ్చిందంట అండి, అది వాటర్లో. ఆ లింగంకి కూడా పూజలు చేయాలనేసి అక్కడ అయ్యగారు చెప్పారు. మనం పోయిన ప్రతి ఒక్కరితో అభిషేకం చేపిస్తాడండి, అర్చన అభిషేకము. ఇంకా కొంతమంది కుంకుమార్చన కూడా చేయించుకుంటారు. అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ శ్రీచక్రం పెట్టేశారు మనకి. అక్కడ ఏమన్నా టికెట్ ఉంటుందేమో, మేమైతే ఏం అడగలేదు. జస్ట్ అభిషేకం చేయించుకున్నాము. కుంకుమార్చన టైం అయిపోయిందేమో అనుకున్నాము, వాళ్ళు బిజీగా ఉంటే. అక్కడ హనుమంతుల వారు ఉన్నారు. మళ్ళీ వాటర్లోకి వెళ్ళి కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించిందండి అక్కడ వాటర్ అంత పైకి రావడం అసలు. అక్కడ అయ్యగారు మాకు అభిషేకం చేయమన్నారు, త్వరగా వచ్చి ఆయన వెళ్ళిపోవాలనేసి. లేట్ అయిందన్నారు. ఇక్కడ మాతో అభిషేకం చేపిస్తున్నారు. అమ్మా ఇక్కడ చూసారా, మనకి అక్కడ పైన టెంపుల్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ అంతా వేస్తారండి ఫ్లెక్సీలలో. చూడండి, అక్కడ మన కింద అక్కడ గంగా అమ్మవారిని పెట్టారు. ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కదా.
ఇవి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ అక్కడ ఉన్న విగ్రహాలండి ఇవి. శివలింగము, వెనకాల వినాయకుడు, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడంతా మనకి పాత లింగం అన్నమాట, పాత గుళ్ళు లింగము, వేప మొద్దు అంటారు కదా అదనమాట. ఈసారి అదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ కొత్తగా పెట్టారు ఇక్కడంతా. మనకి అక్కడ పూజ చేసి ఇస్తున్నారు మంచిగా. ఇది మన పాత గుడి అండి. ఇది అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడే మనం చేసుకుంటాము. అభిషేకం అన్నీ చేస్తారు ఇక్కడ కూడా. ఇది సప్తనది అంటారు కదండి, అదే అన్నమాట ఈ సంగమేశ్వరము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచిగా అర్చన చేశారు మనం చెప్తే. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో వినాయకుడు బయట కూడా ఉన్నారు. బయట ఒక పక్క వినాయకుడు ఉన్నాడు, ఒక పక్క మనకి రాముల వారు ఉన్నారనమాట. ఇక్కడ మా బాబాయ్ పూజ చేస్తా అవి ఊదిబత్తీలు వెలిగిస్తా అని అక్కడ ఆమెతో చెప్తున్నాడు. కాలుతుందనేసి ఆమె అంటుంటే మేము వినట్లేదు వాడు అనేసి ఇంకా మేమే ముట్టించి అట్లా తిప్పాము. తనకి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ అన్నీ చేయాలంటాడు. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్కి అలాగే వెనక్కి వెళ్తే బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ అంతా పుష్కరాలు అప్పుడు ఆ టైంలో లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనేసి అక్కడ అంతా అట్లా కట్టారనమాట. లోపల బాత్రూమ్స్ కూడా ఉంటాయి. మరి నీట్గా ఏమి ఉండవు, జస్ట్ మనకి అడ్డం ఉంటుంది అనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా అటు నుంచి అటు వెళ్తే అక్కడ పైనుంచి మనం మొత్తం సీన్, ఇక్కడ పైనుంచి మనం మొత్తం వ్యూ చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. గ్లాసెస్ అనమాట అదంతా పైన. మనము పర్యటనాభివృద్ధి సంస్థానం అని ఉంటుంది అనమాట, గవర్నమెంట్ది అది. మనం చాలా మంచిగా అనిపిస్తుంది అండి అక్కడ నుంచి చూస్తే. కానీ నాకు భయం వేసింది అక్కడ అంతా చెట్లు అవన్నీ ఉండేసరికి నేను ఎక్కలేదు. మా ఆయన ఒక్కడే వెళ్ళాడు. చాలా బాగా అనిపించిందంట వ్యూ మొత్తము. ఫుల్ వాటర్ చూడండి అసలు, ఆ స్తంభాలు మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇక్కడైతే స్టెప్స్ నేను వెళ్ళేసరికి ఆ 2 స్టెప్స్ దిగిపోయినాయండి. నేను వెళ్ళిన వెంటనే ఒక్క స్టెప్పే ఉండింది, వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట నీళ్ళు కూడా. ఇంకా ఇది వచ్చేసి మనకి సంగమేశ్వరం నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. కొలన్భారతి సరస్వతీదేవి ఉంటుంది అనమాట. శక్తిపీఠం లాగా సరస్వతీదేవి పీఠమే అక్కడ. ఇది వచ్చేసి అన్నదానం అండి, నిత్యాన్నదానం వాసవి వాళ్ళదనమాట, అంటే కొంటోళ్ళదనమాట, ఆర్యవైశ్య సంఘం నుంచి. అక్కడ వెనకాల రూమ్స్ కూడా ఉంటాయండి. అయితే దానికి మనం ముందే చెప్పి కాల్ చేసి ఎలాగో చెప్పారు వాళ్ళు ప్రాసెస్. వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేసి చెప్తే వాళ్ళు ఫుడ్ కానీ రూమ్స్ కానీ అరేంజ్ చేస్తారంట. ఇది వచ్చేసి కదంబం చెట్టు అండి. కదంబం పువ్వులు తెలుసు కదా మీకు, పెద్దగా ఉంటాయి. ఒకే పువ్వులో 1000 ఉంటాయి. సేమ్ చెండు పువ్వు లాగానే ఉంటుందంటే, అంటే బంతి పువ్వు లాగే ఉంటుంది చూడడానికి. ఇక్కడ మంకీస్ చాలా ఉంటాయండి. అసలు ఎట్లా వస్తాయంటే మనం వెళ్తుంటే ఇట్లా మీదకి వచ్చేస్తాయి. అక్కడ ఫుడ్ పెట్టారండి కొలన్భారతిలో. చాలా అంటే చాలా బాగా చేశారు ఫుడ్. మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అన్నము, వేడి వేడి అన్నం అండి, సన్న బియ్యమే అది కూడా. మళ్ళీ పప్పు చేశారు. మన రాయలసీమ వాళ్ళం ఎలా తింటాం పప్పు, గట్టిగా కొంచెం ముద్దపప్పులాగే ఉంటుంది కదా, అలాగే చేశారు. దానికి ఒక పచ్చడి వేశారు, మళ్ళీ దాంట్లో నెయ్యి, ఒక పొడి, మళ్ళీ కర్రీ చేశారు, సాంబార్ చేశారు, పెరుగు. చాలా బాగా అనిపించిందంటే అసలు. అంత అడవి అది అసలు. అక్కడ కూడా మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టారంటే గ్రేట్ అనిపించింది. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ముగ్గురే అండి, వాళ్ళంతా ఫ్యామిలీనంట. చాలా బాగా పెట్టారు. ఇంకా మనలాగా మనకి ఇష్టం ఉంటే మనం అక్కడ మళ్ళీ చందా కూడా రాయొచ్చు. మేము ఎక్కడ వెళ్ళినా మేము చందా రాస్తామండి. ఎందుకంటే మనం హోటల్లో తింటే మాత్రం పైసలు ఇవ్వమా చెప్పండి. అలాగనేసి నేను ఇక్కడ కూడా ఇస్తాము. మనం హోటల్కి వెళ్తే ఆ వాడు ఎలా పెట్టినా తినాలి. వీళ్ళు ఎంత నీట్గా ఎంత మంచిగా ఉంది, ఆ మినరల్ వాటర్ అని అన్నీ చాలా బాగున్నాయి.
ఇంకా లోపలికి టెంపుల్లోకి వెళ్తున్నానండి నేను. అక్కడ టెంపుల్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నింది. అప్పుడు ఇంకా గుడి ఓపెన్ కాలేదు. జస్ట్ అక్కడ ఉన్న బ్రహ్మలింగాలన్నీ చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి బాగా వెళ్ళామండి. చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అప్పుడే మేము వెళ్ళినప్పుడే నారాయణ స్వామి వాళ్ళ భక్తులంట వాళ్ళు వచ్చారు. చాలాసేపు ఉన్నామండి గుళ్ళోనే మేము. చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అంటే బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము. మా పెళ్ళి ఫోటోషూట్కి అనేసి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుందండి. అసలు ఆ వ్యూ మొత్తము మనం చూడ్డానికి అట్లా ఉంటుంది కానీ ఫొటోస్లో చాలా బాగా పడుతుంది. అసలు పెళ్లి ఫొటోస్లో మావి చాలా బాగా వచ్చినాయి. ఇవి వచ్చి బ్రహ్మలింగాలండి అన్నీ. కశ్యపలింగం అని అలా అన్నీ మొత్తం 7 ఏమో ఉంటాయండి లింగాలు. వెనకాల అమ్మవార్లు ఉంటారనమాట. అన్ని గుళ్ళకి కలిపేసి ఒక్కటే నందిని పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి మనం వైష్ణవిదేవి సమేత కశ్యపలింగేశ్వర స్వామి అనమాట అండి ఇక్కడ. ఫస్ట్‌దే అది. ఇంక ఇక్కడ అన్ని కొన్ని క్లోజ్ చేశారు. అది కోతులు ఎక్కువగా ఉన్నాయండి. కోతులు, కుక్కలు అనేసి అవి లోపలికెళ్ళేసి అంతే ఎలా అంటే అలా చేస్తాయనేసి వాళ్ళన్నీ మూసి పెట్టేశారు. అదే చూసారా ఎన్ని ఉన్నాయో అసలు గ్యాప్ ఉండదండి అక్కడ. ఏమన్నా పట్టుకున్నామంటే ఇప్పుడు ఇంకా చాలా తక్కువ. మేము పెళ్ళప్పుడు ఫోటోషూట్‌కని వెళ్ళామని అక్కడైతే చాలా ఉంది. ఇక్కడ వారాహిదేవి సమేత లింగం అనమాట. కొన్ని కొన్ని తీయగలిగినాను. అక్కడ కోతులు వస్తుంటే నాకు భయమేసిందనమాట. అవి మీదికొస్తాయేమో అనేసి. అందుకే కొంచెం పేర్లు మొత్తం తీయలేకపోయాను. అక్కడ మళ్ళీ మనకి అక్కడ కూడా అభిషేకం చేస్తున్నారండి మంచిగా. ఇక్కడ చెట్లు కానీ చాలా బాగుంటాయి. ఈ లింగం దగ్గర ఒకటే అయ్యవారు ఉన్నారు. అయ్యగారు చేస్తున్నారు మనకి అభిషేకం అవి పూజలు. ఇంకెక్కడ లేదు. అక్కడంతా కోతులు భయమేస్తుంది అందరికీ. చాముండేశ్వరి సమేత లింగం ఇక్కడ. ఇక్కడికి ఓన్లీ హిందూస్ అనే కాదండి, ముస్లిమ్స్ వస్తుంటారు. అందరూ వస్తుంటారు. అంటే ఇక్కడంతా వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి సంగమేశ్వరం కూడా దగ్గరే కాబట్టి అక్కడ వాటర్లో ఆడుకోవడము, ఇక్కడొచ్చి తినడం అట్లా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మనం అంటే ఎవరు అంటే రిలీజియన్ లాగా కాదు అని కాకుండా అందరూ వస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ. ఇక్కడ నుంచి అట్లా కిందికెళ్తే కొలన్లో ఉంటుందన్నమాట. ఇంకొక అమ్మవారు ఉంటుంది కొలన్లో. అక్కడ కొలను దగ్గర మనకి అన్ని చిన్ని చిన్ని చేప పిల్లలు భలే అనిపిస్తాయండి ఆ వాటర్లో. ఎప్పుడూ వస్తుంటాయంట అండి కొండల మధ్య నుంచి వాటర్ ఎలా వస్తుంటాయో మరి. ఈయన వచ్చేసి విష్ణుమూర్తి అండి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు. ఇంకా కాలభైరవ్ అంటే క్షేత్రపాలకుడు లాగానే కాబట్టి ఆయనని ఇక్కడ పెట్టారనమాట. అక్కడ చూసారా అక్కడ 2 సైడ్స్ వాటర్ వస్తుంటాయి. ఆ మధ్యలో నుంచి వెళ్ళేసి అక్కడ పైన గుడి ఉంటుంది అమ్మవారు. అమ్మవారిని మొక్కేసి వచ్చాను నేను. ఈ అమ్మవారు అనమాట అక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. కానీ ఈ ట్రిప్ చాలా మంచిగా అనిపించిందండి మాకు. ఇక్కడ మనకు అక్షరాభ్యాసం చేస్తారండి. మనం మంచి రోజులు చూసుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళినా కూడా మనం పిల్లలకి 3 ఇయర్స్ పడినాక మనం అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే కూడా చేస్తారు.